హాయ్ హలో నేను మీ ఆర్జే బాలా ఫ్రమ్ రేడియో సిటీ 91.1 FM. ఎవ్రీడే మార్నింగ్ 7 to 11 మీకు వినిపిస్తా. ఈరోజు వీడియోలో కనిపిస్తున్న దానికి కారణం ఏంటంటే ఈరోజు మనతో ఉన్నారు కేఎస్ రావు పాతురి గారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ భూమాత గ్రూప్స్ నుంచి. భూమాత గ్రూప్ అంటే వైజాగ్లో ఆ పేరు వినని వాళ్ళు అంటే ఎవరు ఉండరు, ఎందుకంటే చాలామంది సొంతింటి కళను నిజం చేసింది భూమాత గ్రూప్. మామూలు విషయం కాదు, ఎందుకంటే ఎంత స్ట్రగుల్ అవుతాం. మనకు నమ్మకమైన స్థలం కొనడానికి. స్థలాలు బోల్డ్ ఉంటాయి, కానీ అందులో ఫేక్ ఏంటో ఒరిజినల్ ఏంటో, డాక్యుమెంట్స్ ఎవరి పేరు మీద ఉన్నాయో, 100 గజాలు ₹1,00,000 కంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అది నిజంగా ఇస్తారా, మన డబ్బులు కట్టేసి మోసపోయి, ఇలాంటి ఎన్నో పేపర్లో మనం న్యూస్ చూసాం. కానీ నమ్మకంతో ఇన్ని సంవత్సరాలుగా భూమాత గ్రూప్స్ అనేవి ఎంతోమందికి ఒక ఇల్లు అనేది సమకూర్చగలుగుతుంది. సో అలాంటి ఒక గొప్ప వ్యక్తితో మనం ఈరోజు ఉన్నాము. ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించి చాలా విషయాలు ఆయన చెప్పబోతున్నారు ఈరోజు మనతో. ఓకే సార్, నమస్తే సార్. సో వెల్కమ్ టు రేడియో సిటీ సార్. మరి భూమాత గ్రూప్ని ఇన్ని సంవత్సరాలు సక్సెస్ఫుల్గా రన్ చేశారు. అసలు భూమాత గ్రూప్ని ఎలా క్రియేట్ చేశారు సార్? ఫస్ట్ we have started this Bhumata Real Estate and Developers Private Limited, originally private limited company. In the year 1991 we have started with one project that is name called NRI Royal. It is on the face of NH43 Vizag to Vijayanagaram. We have successfully completed that project with a lot of ifs and buts. We struggled like anything because we are new to the real estate industry those days. Because later on, but we have completely appointed all the professional marketing teams all over in AP and as well as a part of Telangana also. We had branches about 4 in Vizag city and Srikakulam, Vijayanagaram and Vizag and Vijayawada, Khammam also we had. So with these all the branches we had a good professional marketing teams, whereas they are doing regularly. The main purpose of developing the brand image, in those days itself we have started our project 1991. Those days we have organized a beautiful function right from morning to evening without asking anybody's support for buying the plot. But we have announced only we have recently started the Bhumata. That mileage has given almost even today. People are telling that those days you spend lot of amount for developing or promoting your brand. That is one of the specific reason. Later on, it is increasing the strength and as well as to the number of projects also. సార్, మరి భూమాత లోగోనే చాలా బాగుంటుంది. అది ఆ లోగో డిజైనింగ్ వెనకాల ఐడియా ఎవరిది, అసలు ఎలా చేశారు అది? భూమాత లోగో డిజైన్ చేయటానికి దీంట్లో ఏమేమి కలర్స్ మనం యూజ్ చేయాలి, వాట్ ఇట్ ఇండికేట్స్ అనేది కూడా మేము ఒక పెద్ద బుక్లెట్ ఒక 20 days దాన్ని రెఫర్ చేసి, ఇక్కడ భూమాత లోగోలో ఒక అమ్మవారు ఉంటుంది. ఆ అమ్మవారికి మనం ఫింగర్తో బొట్టు పెట్టి భూమాత గ్రూప్లోకి ఆహ్వానిస్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. మీరు లోగో ఒకసారి వెరిఫై చేస్తే. దెన్ కమ్ టు ది నేమ్ ఆఫ్ ది భూమాత. భూమాత అనేది 9 words. ఇట్ ఈజ్ ఎ లక్కీ నెంబర్. సో ఆ లోగో కూడా మనం రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఏ ఒక్కళ్ళు కూడా ఆ లోగోని ఎవరైనా యూజ్ చేస్తే మనం వాళ్ళ మీద లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు. రీసెంట్గా ఒక అతను హైదరాబాద్లో మన లోగోని యూజ్ చేయటం వలన వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ భూమాత గ్రూపు రిజిస్టర్డ్ అని ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ పైన చిన్న రౌండప్ చేసి ఉంటుంది. దాని కింద పయనీర్స్ ఇన్ రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ అని ఒక గడపకి మెయిన్ గుమ్మం ఏదైతే ఉంటుందో మీ ఇంట్లో, అది మెయిన్ గుమ్మం అన్నమాట. సో ఆ గుమ్మంలోకి మనం అమ్మవారిని ఆహ్వానిస్తున్నాము బొట్టు పెట్టి. ప్లస్ భూమాతలో 2 letters డబల్ ఓ ఉంది కదా, ఒకటి పింక్ కలర్ ఉంటుంది, ఒకటి గ్రీన్ ఉంటుంది. ఇట్ ఇండికేట్స్ హెల్త్ అండ్ వెల్త్. సో ఇవన్నీ స్టడీ చేసి మన లోగోని డిజైన్ చేయడం జరిగింది. సార్, మరి భూమాత గ్రూప్ అనేది ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది వైజాగ్, నెక్స్ట్ ఆంధ్ర రీజియన్, తెలంగాణ రీజియన్లో. ఎందుకు వేరే స్టేట్స్కి మీరు ప్రమోట్ చేయట్లేదు, ఎందుకు తీసుకెళ్ళట్లేదు భూమాత గ్రూప్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఓన్లీ టు డెవలప్ అవర్ హౌస్ ఫస్ట్. ఓకే, అంటే మన స్టేట్ ముందు మనం డెవలప్ చేసుకోవాలి అనేది మెయిన్
రీజన్. లేకపోతే రెండోది కూడా లాస్ట్ టైం మరి గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు చాలామంది ఇక్కడ మార్కెట్ లేదని చెప్పి అటు బెంగళూరు ఇటు హైదరాబాద్ వెళ్ళి చాలా అరేంజ్ చేసి చాలామంది చేశారు. బట్ వేరే మేము ఇక్కడే ఉండి కరోనా టైంలో కూడా మా స్టాఫ్ కానీ మా ఎంప్లాయీస్ కానీ మా మార్కెటింగ్ టీమ్స్ కానీ మేము 100% సపోర్ట్ ఇస్తూ వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ కూడా పంపించి సపరేట్ ఒక డాక్టర్ని అరేంజ్ చేసి వాళ్ళ మంచి చెడు అంతా చూసుకుని ఇక్కడే మేము ఉండి వాళ్ళకి శాలరీస్ కూడా మామూలుగా మనం మంత్ ఎండింగ్ 31st వేస్తాము. ఆ కరోనా టైంలో మనం 25th వాళ్ళకి శాలరీస్ వేసి మా వంతు సహకారం ఎంత సపోర్ట్ ఇవ్వాలి అంత సపోర్టు మా టీం అందరికి ఇచ్చేసి ఇక్కడే ఉండటం జరిగింది. మోరోవర్ ఇక్కడ ప్రాజెక్ట్ డెవలప్ చేసి కొంత మేము విజయవాడ వెళ్ళాము. వీ హ్యావ్ బర్న్డ్ అవర్ ఫింగర్స్. విజయవాడలో కొన్ని ప్రాజెక్ట్స్ ఓపెన్ చేయడం జరిగింది. అక్కడ కూడా మాకు కొంచెం ఇబ్బంది జరిగి సరే అంత ఇబ్బందిలో కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి బయట రావాలనే ఉద్దేశంతో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం జరిగింది. అవి కూడా ఇంకా కొన్ని సేల్ పెండింగ్ ఉంది. అవి కూడా అయిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. సో అవి కంప్లీట్ చేసుకునే మనం సక్సెస్ఫుల్గా మనం ఇటు వద్దామనే కాన్సెప్ట్తోనే విజయవాడ మార్కెట్ ఫర్దర్ గ్రోత్ వచ్చినప్పుడు చూద్దామని చెప్పి టెంపరీగా అక్కడ ఆఫ్ చేయడం జరిగింది. వీఆర్ హ్యావింగ్ ఆల్మోస్ట్ 10 ప్రాజెక్ట్స్ హియర్ ఇన్ వైజాగ్. ఈ 10 ప్రాజెక్టులు కూడా మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాము. ఇంకా ఫర్దర్ కూడా ఇంకా 5-6 మెగా ప్రాజెక్ట్స్ మనకి 10 yearsకి సరిపోని ప్రోడక్ట్ మన దగ్గర ఉంది. సో పీపుల్ దోస్ హు ఆర్ కంటిన్యూయింగ్ దేర్ సర్వీస్ విత్ అస్, దే ఆర్ 100% కాన్ఫిడెన్స్ దట్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ అస్. అంత కాన్ఫిడెన్స్తో మన దగ్గర వాళ్ళు ఉన్నప్పుడు మనం కూడా వాళ్ళందరినీ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆర్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, నా దగ్గర ఇవాళ 1500 నుంచి 2000 మంది బతుకుతున్నారు. వాళ్ళందరికీ ఇబ్బంది జరగకూడదు, మనం ఇక్కడి నుంచి వేరే చోటికి షిఫ్ట్ చేయకూడదు, వాళ్ళని వీఆర్ ది పీపుల్ హియర్ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ లైఫ్స్ ఆల్సో అనే కాన్సెప్ట్తో మనం ఇక్కడ బిజినెస్ ఇక్కడే డెవలప్ చేసుకోవడం జరుగుతుంది. సార్ ఇప్పటి వరకు అంటే మేబీ ఇది రికార్డ్ అవుతుందో అవ్వదో మీరే చెప్పాలి, ఎన్ని ప్రాజెక్ట్స్ అనేవి మీరు కంప్లీట్ చేశారు, ఇంకెన్ని పైప్ లైన్లు ఉన్నాయి సార్ నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్? మనం వీ హ్యావ్ ఆల్రెడీ కంప్లీటెడ్ 54 ప్రాజెక్ట్స్ అండి, బోత్ ఓపెన్ సైట్స్ అండ్ కన్స్ట్రక్షన్. వీఆర్ డూయింగ్ బోత్ ది థింగ్స్. ఈ 54 ప్రాజెక్ట్స్ కూడా యాజ్ పర్ ది వుడా నామ్సే మనం ఎక్కడ చేసినా కానీ మోర్ దాన్ 50 acres ఆఫ్ ల్యాండ్లోనే మనం చేయడం జరిగింది. అన్ని ప్రాజెక్టులు కూడా యాజ్ పర్ ది వుడా నామ్స్. ఈవెన్ వుడా వీసీ గారు వచ్చి కూడా మన ప్రాజెక్ట్స్ విజిట్ చేసినప్పుడు దే హ్యావ్ టేకెన్ సమ్ ఫోటోగ్రాఫ్స్ అండ్ ఆ ఫోటోగ్రాఫ్స్ కూడా ఆయన ఛాంబర్లో పెట్టుకుని దిస్ ఈజ్ ఏ మోడల్ దిస్ థింగ్ రియల్ ఎస్టేట్ కంపెనీ, ఎవ్రీబడి హ్యాస్ టు ఫాలో ది ఇన్స్ట్రక్షన్స్ వెరీ కేర్ఫుల్లీ లైక్ దట్ అని చెప్పి చాలామందికి కూడా చెప్పడం జరిగింది. సో మనం ఎప్పుడు కూడా కస్టమర్కి ఇబ్బంది లేకుండా అదే పొజిషన్లో మనం వుడా నామ్స్ కూడా ఫాలో అవుతూ ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ కస్టమర్కి వాళ్ళు సంపాదించి ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్క రూపాయికి మనం వాళ్ళకి ఆ వాల్యూ సరిపడా మనం ప్రోడక్ట్ ఇవ్వాలనేదే మెయిన్ కాన్సెప్ట్. ఫైనల్గా మనం రేడియో సిటీ బిజినెస్ టైటన్ అవార్డ్స్తో అలాగే రేడియో సిటీతో భూమాత గ్రూప్ అసోసియేట్ అయ్యారు చాలా విషయాల్లో, అంటే ప్రమోషన్ విషయంలో కానివ్వండి, మాకు సపోర్ట్ చేసే విషయంలో కానివ్వండి. అండ్ మీరు ఇప్పుడు రేడియో సిటీ బిజినెస్ టైటన్ అవార్డ్స్ కూడా మీరు తీసుకోవడం జరుగుతుంది అబుదాబి వెళ్ళి, దాని గురించి మీరు ఏమంటారు? దిస్ రేడియో సిటీ బిజినెస్ టైటాన్ అవార్డ్స్ అనేది రియల్లీ వీ ఫీల్ ప్రౌడ్ in getting that this thing achievement. We have this thing association close with Radio City. Last 1 year నుంచి మన ప్రోడక్ట్కి రేడియో సిటీ వాళ్ళు యాడ్ క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. అట్లానే మనం ఫర్దర్ 1 year కూడా మనం యాడ్ క్యాంపెయిన్ కంటిన్యూ చేయమని చెప్పి వాళ్ళనే ప్రమోట్ చేయడం జరిగింది. వీఆర్ గ్రేట్ దట్ వీ కెన్ డెఫినెట్లీ గెట్ 100% సపోర్ట్ ఫ్రమ్ ది రేడియో సిటీ ఫర్ డెవలపింగ్ ది బ్రాండ్ and as well as giving a beautiful product to the Vizag citizens. సార్ ఫైనల్గా అంటే ఇది అవుట్ ఆఫ్ సిలబస్ అనుకోండి క్వశ్చన్స్, బట్ మీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి అడుగుతున్నా, ఇది జనరల్గా ఎప్పుడైనా మా షోస్లో వాడుకోవడానికి. సార్ ఇప్పుడు ఫ్రీ ఇసుక విధానం అనేది ప్రభుత్వం తీసుకొచ్చింది. సో ఇది ఈ విషయం అనేది రియల్ ఎస్టేట్ రంగంలో ఉండే వాళ్ళకి లేదా కామన్ మ్యాన్కి ఎంత బాగా పనిచేస్తుందని మీరు అనుకుంటున్నారు, చెప్పండి సార్. ఈ ఫ్రీ ఇసుక సప్లై అనేది మరి చాలామందికి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఇంప్రూవ్ అయ్యేదానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇంతకుముందు మనం శాండ్ కావాలంటే మరి చాలా లాట్ ఆఫ్ ప్రొసీజర్ ఉండేది, బట్ కావాల్సినంత శాండ్ కూడా దొరికేది కాదు.
అండ్ అమౌంట్ ఆఫ్ దిస్ థింగ్ కూడా కొంచెం ఎక్కువగా ఉండేది. సో దాంతో ఏంటంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో మోస్ట్ ఆఫ్ ది బిల్డర్స్ చాలా మంది సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కామన్ మ్యాన్ చిన్నవాడు ఇల్లు కట్టుకోవాలన్నా వాడి బండి తీసుకుని వెళ్ళి వాడికి కావాల్సిన సేంద్రేజ్ ఛార్జెస్ అక్కడ పే చేసి డైరెక్ట్గా ప్రోడక్ట్ ఇంటికి తెచ్చుకుంటున్నాడంటే అంతకన్నా హ్యాపీనెస్ రెండోది లేదు. మా ఫీలింగ్ ఏంటంటే యాజ్ ఎ బిల్డర్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెరుగుతుంది, సైమల్టేనియస్గా ఎంప్లాయ్మెంట్ కూడా ఎవరైతే వర్కర్స్ ఉన్నారో ఆ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వాళ్ళకు కూడా జాబ్ దొరుకుతుంది, వాళ్ళు కూడా మంచి అమౌంట్ ఆఫ్ ది మనీ దే కెన్ ఎర్న్ అని చెప్పి మేము ఫీల్ అవుతున్నాం. సార్ ప్రతి ఒక సామాన్యుడికి అయినా సరే సెలబ్రిటీకి అయినా సరే ఒక సొంత ఇల్లు, ఆ చిన్నదో పూరి గుడిసో ఏదో ఒకటి ఉండాలని కోరుకుంటారు. సో ఇప్పుడు ఏంటంటే కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఏంటి మీకు తెలిసినవే బోర్డు తిప్పేసినవి చాలా ఉన్నాయి, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసేసుకొని. సో ఆ టైంలోనే రెరా అనే చట్టం తీసుకురావడం జరిగింది. అయితే దీని గురించి ఇప్పటికీ చాలా మందికి అవగాహన లేదని నేను అనుకుంటున్నా. సో దాని గురించి కొంచెం ఒక 2 మాటలు. యాక్చువల్గా ఈ రెరా అనేది ఫస్ట్ బాంబేలో కొంతమంది, బాంబేలో మీకు తెలుసు సైట్ వాల్యూస్ చాలా ఎక్కువ ఉంటుంది, మీకు అక్కడ ఒక గజం కావాలంటేనే లక్షల్లో ఉంటుంది. సో మరి మనకి ఇంకా ఆ సిచ్యువేషన్ రాలేదు. వాళ్ళ గురించి ముందు రెరా అనేది స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత దాన్ని అన్ని చోట్ల ఎవ్రీవేర్ వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ అని, అట్లాంటిది కస్టమర్ మోసపోకూడదు ఒక బిల్డర్ చేతిలో అనే కాన్సెప్ట్తో ప్రతి చోట ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ ఏ గుడ్ ఇట్ వన్ వే, ఎందుకంటే రెరా అనేది ఉండాలి, ఎందుకంటే కస్టమర్ సఫర్ అవ్వకూడదు. అట్లానే మనం ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసిస్తామంటే క్వాలిటీ ఒక 5 years ఫ్రీ మెయింటెనెన్స్ బిల్డరే చూసుకోవాలి అనే కాన్సెప్ట్తో రెరా యాక్ట్ పెడతాం జరిగింది. సో వన్ వే ఇట్ ఈస్ ఎ గుడ్, ఈవెన్ ఓపెన్ సైట్స్ ఆల్సో మన రెరా రిజిస్ట్రేషన్ లేకుండా ఆ ఓపెన్ సైట్స్ కూడా ఎవరికి అమ్మటం కానీ వాళ్ళు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవటం కానీ జరగదు, అది కంపల్సరీ పెట్టారు. సో అటు కస్టమర్కి కానీ ఇటు బిల్డర్కి కానీ చాలా మంచి ఇది విధానం అని చెప్పి మేము ఫీల్ అవుతున్నాం. సార్ మీరు ఎంతో ఎక్స్పర్ట్ ఈ విషయంలో, ఈ రియల్ ఎస్టేట్ విషయంలో వీటిల్లో. ఇప్పుడు ఒక 30-35 ఏళ్ళ అబ్బాయి లేకపోతే కొత్తగా ఫ్యామిలీ స్టార్ట్ చేసిన వాళ్ళు ఒక 60 లక్షలు 70 లక్షలు పెట్టి ఒక ఇల్లు లేకపోతే ఫ్లాట్ కొనుక్కోవాలంటే వాళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ అనేది సపోర్ట్ చేయలేకపోవచ్చు, అంటే వాళ్ళకి వచ్చే శాలరీ. బట్ వాళ్ళు కూడా ఒక సొంత ఇల్లు కొనుక్కోగలరంటారా ఈ రోజుల్లో? దానికి ఏం చేస్తే వాళ్ళ కళ నెరవేర్చుకోగలరంటారు? ఈరోజు మెయిన్గా 60 లక్షలు 70 లక్షలు అనేది మినిమం అయిపోయింది. సో ఇవాళ కాస్ట్ ఆఫ్ ది మెటీరియల్ చాలా బాగా రేట్లు పెరిగిపోయినాయి, అటు స్టీల్ కానీ సిమెంట్ కానీ లేబర్ కానీ చాలా మెటీరియల్ కాస్ట్ పెరిగిపోయింది. అదే కాకుండా మనం సైట్ వాల్యూ కూడా తీసుకుని దీని మీద మెటీరియల్ ఇవన్నీ యాడ్ చేస్తే ఇవాళ పర్ స్క్వేర్ ఫీట్ మనం కన్స్ట్రక్షన్ చేయాలంటే ఆల్మోస్ట్ 2,000 రూపాయలు కన్స్ట్రక్షన్ వాల్యూ అవుతుంది. సో దాన్ని బట్టే మనం రేట్ ఫిక్స్ చేయడం ఇదంతా జరుగుతుంది. బట్ స్టిల్ ఒక సామాన్య మానవుడు మీరు అడిగినలాగా 70 లక్షల్లో ఒక 2 bedroom ఫ్లాట్ కొనుక్కోవాలంటే మనకి సిటీలో ల్యాండ్ కాస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి మేము అవుట్స్కట్స్లో విత్ ఇన్ ది రేడియస్ ఆఫ్ 50 kilometers డిస్టెన్స్లో మేము మంచి వాళ్ళకి కన్వీనియంట్ రేట్లో మేము కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వటం జరుగుతుంది. అట్లానే వాళ్ళు కూడా మనకి వాళ్ళకి కావాల్సిన 100% సపోర్ట్ బ్యాంక్ నుంచి లోన్స్ కూడా కంపెనీయే ప్రొవైడ్ చేసి వాళ్ళ తరపుని కంపెనీ సపోర్ట్ చేసి వాళ్ళకి ఇన్ టైంలో ఆ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకునేలాగా 100% భూమాత సపోర్ట్ చేస్తుంది. సార్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, వాటి పేర్లు? అప్కమింగ్ ప్రాజెక్ట్స్ వచ్చేసి ఇప్పుడు మనకి మధ్యలో ఒక ప్రాజెక్టు ఒక 40 acres ఆఫ్ ది ల్యాండ్, అక్కడ మధ్యలో ఒక ప్రాజెక్ట్ రీసెంట్గా ఓపెన్ చేయడం జరిగింది. అదే కాకుండా ఒక 8 acres ఆఫ్ ది ల్యాండ్ బోయపాలెంలో కంప్లీట్ విల్లాస్ అండ్ ఒక 100 units ఆఫ్ అపార్ట్మెంటు, అది కూడా ఒక ప్రాజెక్ట్ ఉంది. అట్లనే వైజాగ్ నుంచి భీమిలి దొరతోట రోడ్లో అక్కడ ఒక 20 acres ఆఫ్ ల్యాండ్ 100 feet రోడ్ ఫేసింగ్లో మీకు కంప్లీట్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ హై రైజ్డ్ బిల్డింగ్స్ కానీ లేకపోతే విల్లాస్ కానీ ఆ 20 acresలో మనం ఇచ్చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి ఒక 10 yearsకి సరిపోను ఒక ప్రోడక్ట్ ఉంటుంది. భూమాత ఇంతవరకు అన్ని చోట్ల వైజాగ్ సిటీలో 4-5 బ్రాంచెస్ పెడతాం జరిగింది. ఈ బ్రాంచెస్ అన్నిటిని కూడా క్లబ్ చేసి భూమాత ఓన్ బిల్డింగ్ ఒకటి కన్స్ట్రక్ట్ చేసి భూమాత హౌస్ అని పెట్టేసి అన్ని బ్రాంచెస్ కూడా ఒక దగ్గర మెర్జ్ చేసి అక్కడే పెట్టాలని మనం ప్లానింగ్లో ఉన్నాము. అది కూడా ఈ కమింగ్ 2-3 monthsలో కంప్లీట్ అయిపోతుందండి. సో ఓకే, ఫైనల్ క్వశ్చన్ సార్. మీరు ఒక ఆంటర్ప్రినర్, ఒకప్పుడు ఒక స్టార్టప్
తీసుకొచ్చారు ఇలా రియల్ ఎస్టేట్లో. సో మీలాగా ఎవరైనా సరే ఒక స్టార్ట్అప్ పెట్టాలి, లేదా రియల్ ఎస్టేట్ రంగంలోకి రావాలి అనుకుంటే వాళ్ళకి మీరు ఇచ్చే ఒక సలహా కానీ ఒక సూచన కానీ? దే ఆర్ వెరీ వెల్ వెల్కమ్ టు ది రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. ఎవరు చేసినా కానీ మనం కస్టమర్ని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు ఏదైతే మనీ రూపాయి పోగు చేసి సేవింగ్ చేసుకుని మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో ఆ ఇన్వెస్ట్మెంట్కి సరిపోయిన ఒక క్వాలిటీ ప్రోడక్ట్ వాళ్ళకి ఇచ్చేసి మీకు డాక్యుమెంటేషన్లో కానీ ఈ ప్రైస్ అప్రిసియేషన్లో కానీ ఎలకేషన్ ఆఫ్ ది ల్యాండ్, అరే మీకు ల్యాండ్ మీకు పలాని హైవే ఫేసింగ్ ఉందనుకోండి, దాని ప్రైస్ మల్టిప్లై అవుతూ ఉంటుంది. మీరు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో ఈ విల్ టేక్ ది అడ్వాంటేజ్ ఆఫ్ దట్ ప్రైస్ అప్రిసియేషన్. సో మా ప్రాజెక్టులు అన్నీ కూడా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళకి అప్రిసియేషన్ 100% ఉంటుందని చెప్పి మేము అష్యూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అది జరిగింది కూడా. చాలామంది కస్టమర్స్ మనకి లాస్ట్ 25 years నుంచి యుఎస్, యూకే, డిఫరెంట్ కంట్రీస్ నుంచి రైట్ ఫ్రమ్ ది డే ఫస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టిల్ దే ఆర్ కంటిన్యూయింగ్ విత్ భూమాత. అంటే దట్ ఈజ్ ఓన్లీ ది వాల్యూ ఆఫ్ ది ప్రోడక్ట్ అండ్ ద సర్వీస్ వాట్ వీఆర్ గివింగ్. సో విన్నారు కదా సార్ ఏం చెప్పారో. కాబట్టి మీరు కూడా ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలి, ఒక ల్యాండ్ కొనుక్కోవాలన్నా కూడా భూమాత గ్రూప్కి వెళ్ళండి. అంటే వైజాగ్లో ఉండేవాళ్ళు, లేదు మేము ఎక్కడో ఉన్నాము అనుకున్న వాళ్ళు సార్ చెప్పిన టిప్స్ని మీరు ఫాలో అవ్వండి. ఎందుకంటే ఈ టిప్స్ ఫాలో అవ్వకుండా మనం ఎవరినో నమ్మేసి వెళ్ళి డబ్బులు కట్టేసిన తర్వాత నష్టపోయి బాధపడితే కాదు. సో కాబట్టి ఎంత వాల్యుబుల్ టిప్స్ మనకు చెప్పారు ఈరోజు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. మీరు మీ సపోర్ట్ ఇప్పుడు మాకు ఇలాగే ఉండాలి రేడియో సిటీకి. థ్యాంక్ యూ సో మచ్ సార్.